ఆర్టీవీ నేను మీ గయాజ్ని. ఈరోజు మాకు ముఖ్య అతిథి వచ్చి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? మాము బాగున్నాం సార్. సార్ చెప్పండి, ఈ 4.5 సంవత్సరం గూడూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? మొట్టమొదటిగా నాకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియచేయాలా, నా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు. అదే సమయంలో నేను గూడూరు ప్రజలకు కూడా ఒకసారి నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే మహాప్రభువులు కనుక నాకు వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో నేను ఒక ఉద్దేశంతో వచ్చాను. నేను రాజకీయాలకి ఇలా ఐఏఎస్లో ఉన్నప్పుడు, ఇంకా నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రజల్లో ఉండాలా, కుటుంబానికి కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది, నా బిడ్డలు కూడా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు సాగించుకుంటారు, నా భార్య కూడా చక్కగా ఆలోచన పరంగా వారు ఉంటారు, నేను ప్రజల్లో ఉండవచ్చు అనే ఉద్దేశంతో నేను 2009లో రాజీనామా చేసి వచ్చాను. ఆ తర్వాత మీరు అడిగినట్టుగా ఎమ్మెల్యేగా 19లో అవ్వడం జరిగింది. చాలా అత్యధిక మెజారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిది ఎక్కువ ప్రభావం, అంత ప్రభావం వారిదే ఉంది. చంద్రబాబు గారి తప్పిదాలు కూడా కారణాలు 2 కలిపి ఉన్నాయి. సో అక్కడ మొట్టమొదటి నుంచి కూడా ఒక ఆలోచనతో, ఒక ఆశయంతో వచ్చాను కనుక రాజకీయాలు మన కొరకు రాజకీయాలు మారు, మనం రాజకీయాల కొరకు మారడమే తప్ప, రాజకీయాలు అంటే అలాగే ఉంటాయి. రకరకాల మనుషులు ఉంటారు, కులాలు ఉంటాయి, అలాగే డబ్బు ప్రాధాన్యత ఉంటుంది, అన్ని ప్రభావాలు ఉంటాయి. కానీ నేను ఒక ఆలోచనతో ఏమొచ్చానంటే, నేను ఏ రోజైతే సామాజిక న్యాయం కొరకు అని చెప్పి చిరంజీవి గారు పిలిపించారో ఆ ఉద్దేశంతోనే చివరి వరకు గత 15 సంవత్సరాలు కూడా అలాగే ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నా. సామాజిక న్యాయం ఒకరంటూ ఏమీ చేయలేరు. సామాజిక న్యాయం అంటే నా ఉద్దేశం అండి ఏం లేదు, ఇప్పుడు ఎవరో ఆస్తి తీసి ఎవరికో ఏమని కాదు, లేకపోతే ఉన్న ఏం డిస్టర్బ్ చేయాలని కాదు. కాకపోతే ఏమిటంటే అంబేద్కర్ చెప్పినట్టుగా, అంబేద్కర్ రాజ్యాంగం రాస్తూ చాలా చక్కని మాటలు చెప్పారు. ఒక మనిషికి ఒక ఓటు, ఒక విలువ. అలాగే అబ్రహాం లింకన్ గారు కూడా ఆల్ మెన్ ఆర్ బోర్న్ ఈక్వల్. సో ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మాభిమానంతో గౌరవంగా ఉండాలా. కొన్ని ఉంటాయి, గొప్ప వాళ్ళకి వాళ్ళు చేసుకోగలిగిన పనులు వాళ్ళు చేసుకుంటారు, పేదవాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉంటారు. సో నేనేమనుకున్నానంటే సామాజిక న్యాయం, అందరూ సమానత్వం ఆలోచనతో నేను వచ్చాను. వచ్చినప్పుడు అది ఆ ప్రకారం నేను వెళ్తుంటాను. సో 14 నుంచి 19 వరకు మళ్ళా జగన్ గారి పుణ్యం అంటూ నాకు వైఎస్ఆర్ నాయకులు చేసి నా తిరుపతి నియోజకవర్గంలో కూడా నన్ను ఆదరించి. ఒకసారి ఇప్పుడు మీరు ఫస్ట్ తమిళనాడులో కలెక్టర్గా పనిచేశారు. అవును. తర్వాత జయలలిత దగ్గర, కరుణానిధి దగ్గర, పిఎస్కి కూడా, అంటే చాలా దగ్గర ప్రైవేట్ సెక్రటరీస్ని సాధారణంగా ఐఏఎస్ వాళ్ళని వేయరు మమ్మల్ని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రైవేట్ సెక్రటరీ పిఎస్లు అంటారు. సో నేను కొన్ని ఇంపార్టెంట్ దాని దగ్గర డైరెక్ట్గా 1-to-1 ఉండే చోట శాఖల్లో, అంత పెద్ద శాఖల్లో అంత పెద్ద హోదాలు ఉండి మీరు ఎందుకు రిజైన్ చేసి రాజకీయాల్లో రావాలనుకున్నారు? రాజకీయాల్లోనైనా నేను 96లోనే అనుకున్నాను. 96లో నాకు కలెక్టర్ అయిపోయిన తర్వాత అప్పుడు 14 సంవత్సరాలే నాకు ఐఏఎస్లో సర్వీస్ ఉంది, చేశాను అప్పటికి. సో అది ఒక్కసారి ప్రజల్లోకి ఉండాలా అని చెప్పి ఉద్దేశంతో నేను రాజకీయాల్లో చేరతానంటే, నా భార్య నా క్లాస్మేట్ లక్ష్మి చాలా అన్ని విధాలు కూడా నాకు తోడుగా ఉంటారు. అన్ని విధాలు అమ్మ నేను ఇలా రాజకీయాలకు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి 96లోనే చెప్పాను. లక్ష్మి నా భార్య అంది, బిడ్డలు చదువు పూర్తి అవ్వలేదు కదా, కొడుకు చూస్తే సెకండ్ ఇంజనీరింగ్ ఉన్నది, కూతురు చూస్తేనేమో మొదట ఎంబీబీఎస్లో ఉన్నారు ప్రసాద్, ఎలా? సరే నేను ఇంకా వాగ్వాదం చేశాను. అమ్మ నువ్వు బ్యాంక్ ఆఫీసర్ కదా, నీ పని నువ్వు చూసుకో, నువ్వు కాపాడుకో అంటే నాకు విడిచిపెట్టింది. కానీ లక్ష్మి నా భార్య చెప్పిన తర్వాత ఆలోచించాను, వద్దులే అని చెప్పి. అప్పుడు నాకు పిల్లలు 2 బాధ్యతలు పెళ్ళి అయిపోయిన తర్వాత, నాకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నా బాధ్యత అయిపోయిన తర్వాత వాళ్ళ ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు నాకు దానికి లింక్ పెట్టుకోను నేను. సో అప్పుడు నేను నెక్స్ట్ అవైలబుల్ ఎప్పుడో నేను 9లో వచ్చింది కనుక 2004లో నా కుమారుడు పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత నేను ఫ్రీ అయిపోయి నెక్స్ట్ ఎలక్షన్లో 2009 వచ్చేసినాయి కనుక నేను దిగిపోయాను. ఎంపీగా పోటీ చేసిన తిరుపతి ఎంపీగా మొట్టమొదటిసారి 2009లో చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చారు. ప్రజారాజ్యంలో చేరాను నేను.
అదే సామాజిక న్యాయం పిలుపుని ఆయనే ఇచ్చారు. అదే అదే. ఇచ్చినప్పుడు వారు కూడా కొంచెం సన్నిహితులు పెళ్ళికి, నా కుమారుడు పెళ్ళికి కూడా వచ్చారు. పెళ్ళికి వచ్చినప్పుడు వారు ఇలా చెప్పారు, ఇలా అనుకుంటున్నాము, ఇలా సామాజిక న్యాయం కొరకు ఇలా చేద్దామంటే, అలా అయితే 2-4 అప్పుడు నేను నిశ్చయించుకున్నాను. వారు ఎప్పుడైతే అన్నారో సరే బయట ఇద్దరు ఒకటిగా మాట్లాడుకోకపోయినా సరే నేను అనుకున్నాను వెళ్ళిపోవాలని అనుకున్నాను. నేను అప్పుడు వచ్చేసాను. ఆ తర్వాత ఒకసారి ఓడిపోయిన తర్వాత మరి దిగిన తర్వాత వెనక్కి వెళ్ళకూడదు కదా. ఐఏఎస్లో కూడా 2 సార్లు ఓడిపోయాను నేను. ఒకసారి ఏదో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, ఇంకోసారి ఐపీఎస్ వచ్చింది. సో మళ్ళీ పోటీ చేశాను. సో అవకాశం వచ్చింది, ఓడిపోయాను, మళ్ళా నిలబడ్డాను. 14లో గెలవడం జరిగింది అన్న. సార్ మామూలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచే వారికే టిక్కెట్లు ఇస్తాము, సర్వేల ప్రకారమే ఇస్తున్నాం అంటున్నాం. మీ పరిస్థితి ఏమిటి? వారి ఇష్టం అది. ఇప్పుడు రాజకీయం అన్న తర్వాత ప్రాంతీయ పార్టీలు అయితే వారి ఇష్టం అది. ఎందుకంటే వారి నాయకుడు ఏ విధంగా ఉంటే వారే చెప్పారు నాకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు తెలియచేస్తూ. వారు ఏమనుకున్నారు, ఒకవేళ నేను ఐఏఎస్ నుంచి వచ్చాను కనుక అంత రాజకీయం తెలియదు అనుకున్నారో ఏమో. ఒకసారి ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం అన్న, ప్రాంతీయ పార్టీలో ఒక అధ్యక్షుడు చాలన్నా మీకు, సో నేనున్నాను మీకు చాలు అన్నారు. అలాగే బాబు అని చెప్పాను. సో వారికి ప్రాధాన్యత ఇస్తూ నా పార్టీని గౌరవించుకుంటూ, నాయకుల్ని చక్కగా గౌరవించుకుంటూ, నా కార్యకర్తలతో ఉంటూ ప్రజలతో మమేకమైపోతున్నాను. సో వాళ్ళు ఏం చేస్తారు ఏమి చేయరన్నది నేను ఎప్పుడు ఆలోచించను. బికాస్ అది ఒక నది వచ్చినప్పుడు నదికి ముందు ఎక్కడో వస్తుందని చెప్పేసి మనం ముందే లేసులు మార్చుకోం కదా. చక్కగా అక్కడికి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిని బట్టి ఎలా దాటుతామో అప్పుడు ఆలోచించలేదు సార్. మీరు ఈ 4.5 సంవత్సరము గూడూరు నియోజకవర్గానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, ప్రజలు మీ వెంట ఉన్నారు. అలాంటప్పుడు మీకు ఖచ్చితమైన సీట్ ఇవ్వాలి కదా. నేను అదే అంటున్నాను. మా దృష్టిలో మాకు ఖచ్చితంగా ఇస్తాం అనుకుంటాం మేము. ఎవరైనా అంతే కదా. ఆశాజ్యోతి, మానవుడు అన్న తర్వాత ఆశాజ్యోతి. ఇక్కడ రాజకీయాల్లో రకరకాల ప్రభావాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కాదు, చాలామంది ఉంటారు. సో అలాంటప్పుడు వారు ఏం చెప్తారో నాకైతే మరలా 19లో 14 నుంచి 19 వరకు నేను చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం, నా పార్టీ సిద్ధాంత ప్రకారం ఎవరు ఎటు వెళ్ళినా కూడా, 3 పార్టీ మారినా మిగిలిన వారికి ఏ సందేహం ఉన్నా చక్కగా క్రమశిక్షణతో నాకు 100 కోట్లు ఇస్తామని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఆఫర్ చేసినా కూడా నేను తల తిప్పుకోకుండా ముందుకు వెళ్ళిన వాడిని. వారు రాజీనామా చేయమంటే చేసిన వ్యక్తిని. ఏ రోజు కూడా వెనకాడలా. అలాంటప్పుడు వారు నన్ను పిలిచి, ముందు సజ్జల రామకృష్ణ గారు పిలిచారు, ఇలా మిమ్మల్ని ఎమ్మెల్యేగా పెట్టాలనుకుంటున్నారు అన్నారు. ఏం కారణం అని అడిగాను. చాలా విచిత్రమైన కారణం చెప్పారు సజ్జల గారు. యు ఆర్ రైజింగ్ లైక్ ఏ రాకెట్, మీరు రాకెట్ లాగా ఎదిగిపోతున్నారు అని స్థానిక నాయకులు అనుకుంటున్నారు. అది నా తప్పు కాదు, నాకు ఏం తెలియదు. 14లో నుంచి 19 వరకు మేము అధికారంలో లేము. గెలిచిన వాడిగా ప్రజల దగ్గరికి వెళ్ళాలా. రెండోది ఒక ఉద్దేశంతో నేను వచ్చాను. అలా రిబ్బన్లు కట్ చేసుకోవడానికో లేకపోతే విఐపి ప్రోటోకాల్ కొరకు నేను రాలేదు. అదైతే ఐఏఎస్లో కూడా నేను చూశాను కదా. నా ప్రాధాన్యత నాకు ఉండేది అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీగా. సో అలాంటప్పుడు నేను రాలేదు కనుక ప్రజల్లోకి వెళ్ళేవాడిని. అదే సమయంలో మాకు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 3 గెలిచాము, 4 ఓడిపోయాము. సో నాకు ఎమ్మెల్యేల కంటే కూడా ప్రతి చోట కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎలా వచ్చాయి ఏంటి అన్నది అన్నీ వారు కరిష్మానే, జగన్ గారి కరిష్మానే. అదే సమయంలో సర్వేపల్లి ఉదాహరణ ఒక్కరు తీసుకుంటే, అప్పుడు ఎమ్మెల్యే గారు కేవలం నా 5,000 ఓట్ల దగ్గర గెలిస్తే అదే సర్వేపల్లిలో నాకు 29,000 ఓట్లు వచ్చాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులే వేసి ఉంటారు, నేను కాదంటలేడు. సో అలా తెచ్చుకున్న తర్వాత నేను మళ్ళా ఎక్కువ వచ్చినప్పుడు నా ఆలోచన ప్రకారం నేను వెళ్తూ, ఒకవేళ స్థానిక నాయకులకి ఎవరో ఇప్పుడు 100 మంది ఉన్నారండి, 100 మందిలో నా వైపు 90 మంది మాట్లాడి ఉండొచ్చు. వరప్రసాద్ గారిని అన్ని విధాలు కూడా చూడవచ్చు, విశ్వాసంగా ఉన్నారు పార్టీకి అని చెప్పొచ్చు. ఏ రోజు పార్టీ హైకమాండ్కి ట్రబుల్ ఇవ్వలేదని చెప్పి అనుకోవచ్చు. బాగా మాట్లాడగలిగేది, పార్లమెంట్లో 100 సార్లు మాట్లాడాను, క్రమశిక్షణతో ఉంటాను, సో ఉండొచ్చు. నాకైతే దాదాపు 90% ఎవరైతే నిర్ణయించగలరు అనుకున్నారో వాళ్ళ 90% పైచిలికి నాతో ఉన్నారు. అంటే నాతో ఉన్నారంటే ఇదే ఆర్టీవీతో గత 6 నెలల కిందట ఇంటర్వ్యూలో మీరు
టికెట్ నాకే అని చాలా ధైర్యంగా చాలా ఇదిగా చెప్పారు. ఇప్పుడు కొద్దిగా అయ్యయ్యో, మీ వాయిస్ ఆ రోజు కూడా నేను చెప్పలేదు, ఈ రోజు కూడా నేను చెప్పను. ఎందుకో తెలియచేస్తాను, వినండి నాన్న. పార్టీ అంటే ఒక క్రమశిక్షణ ఉండాలి. ఏ ఒక్కరు కూడా చెప్పడానికి వీలు లేదు. నేను ఆ రోజు కూడా ఒకవేళ మీరు వేసి చూడండి, అంతకంటే 2 రెట్లు నాకు ధైర్య సాహసాలు ఉంటాయే తప్ప ఏ మాత్రం వెనక్కి వెళ్ళను. ఇలా ఎవరన్నా కనుక చెప్పి ఉండుంటే అది ఏమి జరుగుద్దు అన్నది మనం చూడాలి కదా అని అంటున్నాను. అంతే తప్పనిచ్చి ఎందుకు రాదు అన్నది ఆలోచన నాకు ఎందుకు ఉంటుంది? పార్టీకి విశ్వాసంగా ఉన్నాము. ఎవరినైనా అడిగి చూడండి, 75 సంవత్సరాల్లో లేని అభివృద్ధి గూడూరులో జరిగింది. ఆ తెలుగుదేశంలో ఉన్న ఎవరైతే ఏమేమి తప్పులైతే ఉన్నాయో, కట్ట పంచాయతీ దగ్గర నుంచి, రౌడీజం దగ్గర నుంచి, మర్డర్స్ దగ్గర నుంచి, లేదా ఓన్లీ ఫ్లెక్స్ల దగ్గర నుంచి, లేదా సైరన్స్ దగ్గర నుంచి, పోలీస్ కల్చర్ మొత్తం పోయి ఎమ్మెల్యే కూడా ఒక సాధారణ మనిషి. మీ ఫ్లెక్సీలు కూడా తగలబెట్టారుగా మీ ఇంటి ముందు. ఎవ్వరు తగలబెట్టలా. మీరు చాలా భాష చాలా తెలియకోకుండా మాట్లాడేస్తున్నారు. బాగా ఇటీవల సార్ లేదు, వినండి నాన్న, ఎవ్వరు తగలబెట్టలా. మీరు వాపస్ తీసుకోండి. ఏం జరిగిందంటే, ఎవరో తాగి వస్తున్నాడట. తాగి వస్తున్నప్పుడు ఆ దారిలో ఏదో ఫ్లెక్స్ కనిపించింది. అదేదో ఫ్లెక్స్ చింపారని చెప్పి, తాగి ఉన్నాడని చెప్పి, ఆ తర్వాత పోలీస్కి మా ఆఫీస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు చెప్పారు, అతను మేము పిలిచినప్పుడు ఆయన మతస్థిమితం లేని మైండ్ మనస్థిమితం లేని ఓకే అని చెప్పడం జరిగింది తప్ప అలాంటి పొరపాటు అలాంటిది ఏం లేదు నాన్న. మీరు చక్కగా ప్రెస్లో ఉన్నారు కనుక అంతంత ఘాటైన మాటలు మీరు దయచేసి వాడకూడదు. అంటే ఒక ఎమ్మెల్యే అలా ఉండదు. తాగిన వ్యక్తికి లేదా మతి భ్రమించిన వ్యక్తికి ఎవరు, ఉదాహరణకి మీకు బాగా తెలిసి ఉండాల, ఒక శ్రీలంకకి వెళ్ళినప్పుడు రాజీవ్ గాంధీ మీద ఒక సోల్జరు పిస్టల్ పెట్టుకుని మీదకి వెళ్ళాడు. అతను మత స్థిమితం లేదని చెప్పి, మా మైండ్ స్థిమితం లేదని చెప్పింది. సో అలా చాలా చోట్ల జరిగాయి. చెప్పులు వేస్తారు. సో నాన్న మీరు దయచేసి మీరు ఇక్కడ ఎమ్మెల్యే కాకముందు రౌడీజం కానీ ఎలా ఉండేది? మొత్తం అందరూ తెలిసిన విషయమే. 300 కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు దౌర్జన్యంగా ఇక్కడ పెట్టారన్నది అందరికీ విదితమే, ప్రతి ఒక్కరూ తెలిసిన విషయమే. నేను వచ్చిన తర్వాత, మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 19 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు కానీ, కక్షతో కూడిన రాజకీయ కేసు కానీ, పోలీస్ కంప్లైంట్ కానీ ఒక్కటి లేదని చెప్పి గౌరవంగా చెప్పగలను, సగౌరవంగా చెప్పగలను. పొరపాటు పడుతున్నారు. నాకు ఖచ్చితంగా వస్తుంది రాదన్నది క్రమశిక్షణ లేకుండా చెప్తే అది పద్ధతి కాదు కదా. నువ్వు చెప్పమంటే టీవీలో చెప్పుకుంటాము, దానివల్ల ఏం ఉండదు కదా. ఒకవేళ వస్తే ఎమ్మెల్యేకి పోటీ చేస్తారు. ఒకవేళ మీకు టిక్కెట్ రాకుంటే ఇదే పార్టీలో కొనసాగుతారా, లేదంటే మీ రాజకీయ భవిష్యత్తుని వేరే పార్టీలోకి వెళ్తారా? రాజకీయాల్లో ఎప్పుడు ఊహాగానాలు ఉండకూడదు, ఎప్పుడు అలా ఉండకూడదు. ఎందుకంటే నీ బిడ్డ నిన్ను సరిగా చూడకపోతే ఏం చేస్తావు, నీ తల్లిదండ్రులు సరిగా చూడకపోతే ఏం చేస్తావు, నీ భార్య విశ్వాసం ఉన్న అవన్నీ కానీ నాన్న, అది చాలా ప్రెస్ వాళ్ళు మీరు ఎన్నన్నీ అడగవచ్చు కానీ నాన్న, అది చాలా పొరపాటు అయిన ఆలోచన అది. ఎందుకంటే వేర్ ఎవర్ యు ఆర్ దేర్, బీ దేర్ టోటలీ. నేను నా పార్టీకి విశ్వాసం ఉన్నట్టుగా నాకు తెలిసినంతవరకు వేరే ఎవరు లేదు, ఒక మాట రీతి కానీ, ఒక ఆలోచన రీతి కానీ, ఏది కూడా. సో నా పార్టీ, నేను కూడా పైనుంచి గాల్లో నుంచి హెలికాప్టర్ల నుంచి రాలేదు గయాజ్ గారు, నేను అలా రాలా. నేను వచ్చినప్పుడు పార్టీ కూడా అప్పుడు ఆరంభించలా. ఓదార్పు యాత్రలో ఉన్నారు జగన్ గారు. జగన్ గారితో నేను ప్రయాణం చేశా. ఓకే. ఆ రోజులు వారు ఉండకూడని చోట రాజకీయాల కక్షతో వారిని జైల్లో పెడితే జైలుకు వెళ్ళి 2 సార్లు వెళ్ళిన తర్వాత ఆ రోజు వారు ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్నది నేను చూడలా. ఏమవుద్దో నాకు తెలియదు. ఐఏఎస్ రిజైన్ చేసి ఒకసారి ఓడిపోయిన తర్వాత నాకు తెలుగుదేశం అంటే ఇష్టం లేదు కనుక, అలాగే బీజేపీ మీద కూడా నాకు ఎలాంటి మోజు లేదు కనుక, కాంగ్రెస్లో అప్పుడు పార్టీలో అది ఉంది. అప్పుడు
దానికి అప్పుడు వైఎస్ఆర్ పార్టీ లేదు కనుక 2009లో నేను కాంగ్రెస్ ఆలోచించాను. ఎప్పుడైతే చిరంజీవి గారు పార్టీ మూసేశారో నాకు వారు చెప్పారు, చిరంజీవి గారు నేను చాలా క్రమశిక్షణతో ఉంటాను నాన్న, ఎందుకు ఎక్కడుంటే అక్కడే ఉంటా. చిరంజీవి గారు కూడా ఏమండి నన్ను చాలా చాలా గౌరవంగా చూసేవారు, ఎందుకంటే నాకంటే వయసులో చిన్నవారు, పెద్ద సెలబ్రిటీ ఏమి పెద్దవారైనా మా అధ్యక్షులైనప్పుడు కూడా ప్రసాద్ గారు ఇలా మూసేసుకుందాం అనుకున్న పార్టీ క్లోజ్ చేసేస్తున్నామండి, మీకు ఏది సౌకర్యమో మీకు ఏది మంచో మీరు చేసుకోండి అన్నారు నాన్న. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ లేదు కనుక నేను కాంగ్రెస్కి అక్కడికి వెళ్ళాను, నేను ఢిల్లీ వెళ్ళాను, నేను పెద్దవాళ్ళందరినీ కలిశాను. కాకపోతే సీట్ అవకాశాలు అన్నట్టు కనిపించలే నాకు. ఈ వయసులో పోయి సీట్ అవకాశాలు లేకుండా నేను వచ్చింది ఎందుకు? సార్ ఇప్పుడు షర్మిల అప్పుడు అంటే కాంగ్రెస్ సరిగా లేదు, ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లోకి వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ ఒక రాష్ట్రంలో ఒక ఊపు వచ్చే అవకాశాలు ఉండేవి. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ అవకాశం ఇస్తే టికెట్ వెళ్తారా? మీరు ప్రెస్ వాళ్ళు నేను ఏమి జరిగింది అని చెప్పాను ఇందాక. ఎలా ఊహాగానాలకి నేను ఎలా బలికానో నాకు ఊహాగానాలకి వెళ్ళను. నేను నా పార్టీ ఇందాక చెప్పినట్టుగా మధ్యలో ఆపేశాను. నేను దీక్షలు చేశాను. ఎంపీగా చేసిన దీక్ష కంటే ముందు కూడా విజయమ్మ గారు 2 దీక్షలు చేసినప్పుడు వారితో నేను పూర్తిగా కూర్చున్నాను. అంటే మీరు ఒకటే చెప్తారు, నా రాజకీయ ప్రయాణం మొత్తం జగన్తోనే సాగుద్ది అంటారు, టికెట్ రాని రాకపోని. నాన్న అది కాదు నాన్న, మళ్ళీ అదే పొరపాటు పడుతున్నారు. మళ్ళీ మీరు అక్కడ లేదు నాన్న, మీరు వాళ్ళు జాగ్రత్తగా వినండి. మీరు కూడా మీరు మాటలు నోట్లో పెట్టండి, తప్పు లేదు కానీ మీరు పూర్తిగా వింటలా. నేను వినలేదు, మీరు వినండి, పెద్దవాడిని కదా, నేను చెప్పిన మాట మీరు కావాలంటే మళ్ళీ రీవైండ్ చేసుకోండి కెమెరా. ఓకే. కాంగ్రెస్లో చేరమని చెప్పిన తర్వాత 2009లో సీటు వచ్చే అవకాశం లేదు కనుక అప్పుడు వెళ్ళలేదు అని చెప్పి నేను ఇప్పుడే కదా మీకు చెప్పాను. మరి మీరు అలా అడుక్కుంటూ కూర్చుంటే ప్రెస్ మీద అని చెప్పేసేసి అది ఏమైనా భావన ఉందా అంటే ఏంటి? ఇందాక కూడా అన్నాను, ఈ వయసులో నేను జగన్ గారికి కూడా ఏం జరిగిందో చెప్తాను, మీరు వినండి నాన్న. వరప్రసాద్ మాట తప్పరు, ఆలోచన లేకోకుండా ఉండు, రాజకీయాల్లో కొత్తగా వచ్చి ఉండొచ్చు. సో ఇందాక చెప్పినప్పుడు కూడా ఏమన్నానంటే ఈ వయసులో పోయి నాకు ఐఏఎస్ విడిచిపెట్టిన తర్వాత నా కుటుంబ చక్కగా ఒక వనంలాగా, బృందావనంలాగా, నందనవనంలాగా ఉన్న కుటుంబాన్ని నేను విడిచిపెట్టి ప్రజల్లో ఉండాలని ఆశపడినప్పుడు ప్రజల్లో ఏదో పొజిషన్లో ఉండాలా. రాజకీయాలు వేరు, ప్రజల సేవ వేరు, 2 కలిపి చేయాలన్నది నా ఉద్దేశం. ఓడిపోవడం గెలుపులు అది వేరే విషయం. సో ఓడిపోయినా 19లో కూడా నేను మళ్ళా నాకు 15 లక్షలు నాకు జీతం ఇస్తామని చెప్పారు. కొద్ది రోజులు చేశాను కూడా నేను. 15 లక్షలు, బాంబేలో ఒక కారు, ఒక కుక్కు, ఒక దోబి, 3 రూములు బెడ్ అపార్ట్మెంట్. నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్, ఎంత నా మీద నాకు నమ్మకం అంటే వాళ్ళు వచ్చి బ్రతిమలాడి మాకు కాస్త కంపెనీ నష్టంలో ఉంది, మాకు సరి చేయమంటే సరి చేసి 200 కోట్లు వాళ్ళకి ఏర్పాటు చేసి బ్యాంకులోని వచ్చాను. తర్వాత ఇంకో మాట కూడా అంటున్నాను, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి వెళ్ళమన్నప్పుడు నేను సజ్జల గారు అది చెప్పిన తర్వాత రాకెట్లాగా ఎదిగిపోతున్నానని చెప్పిన తర్వాత నేను ఇటు లేదండి లేదన్నా, నేను సజ్జల గారిని అన్న అంటాను, అప్పుడు అంటాను, ఇప్పుడు అంటాను, నేను జగన్ గారిని కలుస్తాను, ఎందుకంటే అక్కడ తెలుసుకోవాలి. వారు ఇదే మాట చెప్పారు. వారు ఏమిటో సున్నితిగా ఎదిగిపోతున్నారు అన్నది చెప్పుకోకుండా ఎమ్మెల్యేలు సహకరించిపోతే ఎంపీ రాజకీయం చేయడం కష్టమన్నా, మీరు ఏం చేసినా కూడా అన్నా ఎమ్మెల్యేగా వెళ్ళండి అంటే, అప్పుడు బాబు ఈ వయసులో పెద్దవాడిని అంటే, లేదన్నా మాకులాగా మీరు చురుగ్గా ఉంటారు, మీరు వెళ్ళండి, అలా ప్రతిదానికి సమాధానం చెప్పినప్పుడు నాకు అప్పుడు ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకోండి, మీరు అంటే ఇప్పుడు మీకు ఏ ఖర్చు లేకోకుండా, అంటే ఖర్చులు అంటే మాకు ఇప్పుడు ఏం పెద్ద ఎంపీలు ఎమ్మెల్యే ఏదో ఖర్చు పెడతామని కాదు నాన్న, ఏది లేకోకుండా నేను చక్కగా మంచి పదవి ఇస్తాను, తీసుకుంటారా అన్నారు. ఓకే. నేనేమన్నానంటే, ఎందుకంటే ఇది ప్రెస్లో చెప్తున్నాను, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్దవారు, ఏమన్నా అవకాశం వస్తే మాట తప్పను కదా నేను, బాబు, ఎందుకంటే వారిని సంబోధిస్తాను, నా కుమారుడు వయసు నా కొడుకు కంటే కొద్ది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెద్ద. రాజకీయాల్లో పోటీ లేని రాజకీయము
నాకు ఇష్టం ఉండదు. గెలుపు ఓటములైనా కూడా నాకు పోటీ ఉండాలా. అప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఆ రోజు కాంగ్రెస్లో సీట్ లేనప్పుడు నేను అదే విధంగా నేను వచ్చేసాను. నాకు మొట్టమొదటి సీట్ అనౌన్స్ చేసి నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు 12లో మే మాసంలో నాకు ఇస్తానని చెప్పారు. ఇప్పుడే మీరు ఎంపీ పెట్టుకోమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 12లో ఇంకా 2 సంవత్సరాల ఎలక్షన్లు ఉన్నప్పుడు వారిది ఏమున్నది ఏంటి అన్నది కూడా నేను ఆలోచించుకోకుండా, వారు కూడా చెప్పుకోకుండా ఆలోచించుకోకుండా, ఎందుకంటే అప్పుడు ఉన్నారు ఇంకా 2 ఏళ్ళు ఎలక్షన్లు ఉన్నాయి. తర్వాత జైలు ఏమవుద్దో ఎవరికి తెలియదు. అప్పుడు కూడా అన్న ఇప్పుడే మీరు పెట్టుకోండి పక్కన ఎంపీ అన్నారు. సో పోటీ, అది రాజకీయాలు అన్నదన్న ప్రజాస్వామ్యంలో ఎప్పుడు పోటీ ఉండాలా. ఉదాహరణకి ఏ రోజు ఎంతోమంది అడిగినా కూడా మీరు చాలా సీనియర్స్ కదా, మంత్రి పదవి రాలేదు కదా, నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను, ఏ ఒక్క పదవి కానివ్వండి, ఏ అవకాశం రానివ్వండి, నా కృషితో రానిది నాకు అక్కర్లేదు. ఏది కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. సో నా కృషి కానీ, నా కష్టార్జితం కానీ, నా ఎఫర్ట్స్, దట్ ఈస్ డిఫికల్టీస్ కానీ ఎఫర్ట్స్ కానీ అవేమీ లేనప్పుడు నాకు అది ఏది ఎవరిచ్చి నాకు అక్కర్లేదు, నాకు అవసరం కూడా లేదు. వారికే చెప్పాను అది. అప్పుడు వారు తప్పదన్నా మీరు అని చెప్పారు. సో చాలా చక్కగా అన్నీ ఆలోచించుకోండి. అంతే తప్ప షర్మిల గారికో లేకో కాంగ్రెస్కో ఏ సంబంధం లేదు. సార్ ఇంకొకటి చెప్తాను. మామూలుగా గూడూరు నియోజకవర్గం రిజర్వేషన్ అయితే ఒక సామాజిక వర్గం చేతుల్లోనే ఉంటుంది. అంటే చాలా చాలా కాలం నుంచి వస్తూ ఉంది. వాళ్ళు చెప్పిన వాళ్ళకే టికెట్ ఇస్తారు అనేది. మీరు వచ్చిన తర్వాత కొంతమందితో మీరు స్ట్రైట్ ఫార్వర్డ్కి పోవడం వల్ల ఈరోజు మిమ్మల్ని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ అవుతుంది. దాన్ని ఏమంటారు? అందుకే నేను ఇందాక అది చెప్పడానికి మీకు ప్రయత్నం చేశాను. నేను వేరే విధంగా చెప్పాను, మీరు ఇంకొక విధంగా చెప్పారు. మళ్ళీ నేను దానికి రిప్లై కూడా నేను ముందు దానిలో చెప్పాను. నేను ఒక ఉద్దేశంతో వచ్చాను, సామాజిక న్యాయం, సమానత్వం, ఒక ఓటు ఒక విలువ, అందరూ ఆల్ మెన్ ఆర్ బోర్న్ ఈక్వల్. ఆర్థికంగా ఒకరు ఎక్కువ ఉండొచ్చు, ఒకరు తక్కువ ఉండొచ్చు. గౌరవం అన్నది ప్రతి ఒక్కరికి ఉండాలి. కనుక నేను అందరి చేత ఎన్నుకోబడిన వ్యక్తిని కనుక, నాకు జగన్మోహన్ రెడ్డి గారు నా పార్టీ కొరకు నేను త్యాగం చేశాను కనుక, వారు నన్ను ఇక్కడ కోరి తీసుకొచ్చి పెట్టారు కనుక, ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఎవరో కూడా కాదు, శ్యాంప్రసాద్ రెడ్డి అది కూడా అయింది మరి అడిగి నేను వద్దు అని చెప్పినప్పుడు కూడా తర్వాత మీరు చాలా డీప్గా కానీ నేను అర్థం కాను. పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వరప్రసాద్ని మాకు పంపించండి అన్నారంటే మరి నాలో ఏ రాజకీయం వారు చూసి ఉండకపోతే, ఏ విశ్వాసం కనుక నేను చూసి ఉండకపోతే, నా ఎఫిషియన్సీ వారు చూసి ఉండకపోతే, వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు పార్టీలో అంత ముఖ్యమైన కీలకమైన పాత్ర వహించేవాళ్ళు కదా. ఓకే సార్, మీరు మంచి అంటే కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. అదేవిధంగా ఎంపీగా చేశారు. ఇప్పుడు గూడూరులో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎందుకు మీకు మళ్ళీ టికెట్ ఇవ్వకుండా కొంతమంది అడ్డుపడుతున్నారు? నాన్న మీరు మళ్ళా ఊహాగానాలకి వెళ్ళవద్దు. ఊహాగాన కాదు, మీకు మనసులో ఉంది, అది మీరు బయట చెప్పడం ఎందుకుంటుంది. బాబా ఇంకొకటి బాగా అర్థం చేసుకున్నానా, నేను ఫిలాసఫీలు కూడా బాగా అంటే మీ సన్నిహితులే చెప్తారు, సారు చాలా హట్ అవుతున్నారు, నేను చాలా నియోజకవర్గాన్ని చేశాను, కొంతమంది నాకు కావాలని టికెట్ రానికుండా కూడా చేస్తున్నారు, నాకు బాధగా ఉందని కూడా మీరు బాధపడినట్లు. నాకు బాధ అన్నది నాకు జీవితంలో ఉండదు, భయపడను. ఏ రోజు ఎవరి దగ్గర కూడా నేను మాట్లాడలేదు, అలా చెప్పలేదు కూడా. అలాంటి ఎక్కడి నుంచి మీరు అన్నీ ఊహించుకుంటుంటారు. మరి నన్ను మాట్లాడలేదు. ఏమైందంటే నేనేమన్నానంటే, యు మే హోప్ ఫర్, మీరు ఏదన్నా ఆశపడవచ్చు, వాస్తవాలను మర్చిపోకూడదు. జీవితంలో బాగా నేర్చుకోవాలి మనం. నేను ఇంత ప్రయాణం చేసి వచ్చి ఒక పశువుల కాపరిగా ఉండి ఇంత దూరం వచ్చాను అంటే, వచ్చినప్పుడల్లా ఒక్కొక్క రాజీనామా చేసుకుంటూ వచ్చాను అంటే ఎంత ధైర్య సాహసాలు లేకపోతే ఇంత దూరం వచ్చి ఉంటాను.
వీళ్ళెవరో రికమెండ్ చేస్తే వస్తుంది, వాళ్ళెవరో రికమెండ్ చేస్తే వస్తుంది కాదు. వాస్తవాలను ఎప్పుడు కూడా ఆలోచన పరుడు, వాస్తవాలను మర్చిపోడు. రాజకీయాలు ఒక్కరి మీద వెళ్ళేది కాదు, అవి రకరకాలుగా పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి. ఆ దృష్టితో ఆలోచనతో మాట్లాడతాను తప్ప ఎవరో ఒకరు చెప్తే వస్తుంది లేదు అన్నది అప్పుడు కూడా నాకు తెలిసి మీకు తెలియదేమో, ఇది కూడా చెప్పనే ఉండైతే. ఎంపీగా ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా అంటే ప్రజాస్వామ్యం కొరకు ప్రతి పేదవాడిని, దళిత వాడిని, బీసీ వాడిని దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. కొందరు వెళ్ళారు కదా, ప్రజాస్వామ్యం అంటే తెలియని వ్యక్తులు ఉన్నారు, మళ్ళా కారులతో వెళ్ళారు, బస్సులతో వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పట్టించుకున్నారా? మీరుంటే ఉండండి, వీళ్ళు వెళ్ళారట, సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారట. ఎందుకు? పెద్ద పెద్దోళ్ళు వెళ్ళారు, మాట్లాడే ప్రసక్తి లేదు, వారు పార్టీకి విశ్వాసంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పెడుతున్నారు, మీ ఇష్టం అని చెప్పి ఒక్క సెకండ్లో పంపించారట. సో అలా ధైర్యంగా ఉండాలి కన్నా మీరు 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 ఏంటంటే ఈ మధ్యనే మామూలు ఒక ఎమ్మెల్యేని అడిగినట్టుగా మీరు అడిగేస్తున్నారే తప్ప వరప్రసాద్తో మీరు ఎప్పుడు ప్రయాణం చేయలే. ఇప్పుడు గూడూరులో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా నేను మిగిలిపోతా. 75 సంవత్సరాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే చేయని పనులు కూడా నేను చేశాను. ఉదాహరణకు 1, 2 కొన్ని చెప్తాను వినండి అన్న. కూరగాయల మార్కెట్టు, మటన్ మార్కెట్టు, ఫిష్ మార్కెట్టు. కూరగాయల మార్కెట్ అయితే 2 కోట్లతో తయారైపోయి రెడీగా ఉంది. నేనేం ఫౌండేషనాలు చేసుకోవాలన్నది కాదు, నాకు ప్రజలు చేస్తారు, చేసి పెడుతున్నాను. నా కుటుంబానికి నేను చేసినప్పుడు నేను ఏమన్నా ఫౌండేషన్ స్టోన్స్ వేసుకుంటున్నారా? అలాగే నా ప్రజలకి నేను చేశాను. ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్ అయిపోయింది, రైతు బజార్ పూర్తి అయిపోయింది, క్లాక్ టవర్ పూర్తి అయిపోయింది, 6 విగ్రహాలు స్ఫూర్తిదాతలతో 6 విగ్రహాలు పెట్టించాను, పూర్తి అయిపోయింది. క్లాక్ టవరు, విగ్రహాలు నా ఖర్చులతో, నా బిడ్డలు, నా కుమారుడు నవీన్ గుప్తా అలాగే నా కుమార్తె స్ఫూర్తి వాళ్ళు ఇచ్చిన దాంతో నేను పెట్టించాను. 2 క్లాక్ టవర్, 2 బస్ షెల్టర్స్కి పెట్టించాను. అలాగే ఆటోనగర్ తెప్పించాను, పనులు కూడా విస్తృతంగా జరిగిపోతున్నాయి. అలాగే ఫ్లైఓవర్ 9 సంవత్సరాల నుంచి కుంటి పడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు నేను కోరితే అది ఇచ్చారు, పనులు జరిగిపోతున్నాయి. అలాగే టీటీడీ, ఆ టీటీడీ కళ్యాణ మండపం అని ఎవరన్నా చూసారో గూడూరు ప్రజలు? అంత మునుపున్న ఎమ్మెల్యేలు ఏం చేశారు నాకైతే అర్థం కావట్లేదు. 100 సంవత్సరాల ముందున్న ఆ బిల్డింగ్లో, అది యాక్చువల్గా నాన్న టీటీడీ బిల్డింగ్లు ఏంటంటే గయాజ్ గారు, అది అప్పుడులో ఉన్న భక్తులు వెళ్తూ తిరుపతికి వెళ్తూ మధ్యలో ఆగి స్వేద తీర్చుకోవడానికి ఒక సత్రం లాంటిది. అది పుల్లమ్మ సత్రం, ఇవన్నీ అందుకే. ఇప్పుడు పుల్లమ్మ సత్రం నీట్గా చేసి వాళ్ళ శాఖకి ఇచ్చేసాను. అది హిందూదాయ శాఖ, అది ఎవరు కాదు, అది వారే చేసుకోవాలా ఏది చేసినప్పుడు. అలాగే నేను మా చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు, టీటీడీ చైర్మన్ గారు ఉన్నప్పుడు, అన్న నాకు సహాయం చేయమంటే ఆ బిల్డింగ్ పగలగొట్టేసేసి చక్కగా రోడ్లు 15 లక్షలతో రోడ్లు వేయించేసి దాని ముందు దేవాలయం కట్టి కరెక్ట్గా తిరుపతిలో పెద్ద దేవాలయం ఎలా ఉందో అదే ప్రోటోటైప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాను. ఓకే. తర్వాత ఈ పుల్లం సత్రం తీయించాను. అలాగే ఫైల్ ఏరియా సెంటర్లో చక్కని అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించేస్తున్నాను. పెద్ద సమస్య వచ్చింది దానికి. ఆ తర్వాత 22 కోట్లతో మా ఏరియా హాస్పిటల్, గూడూరు హాస్పిటల్కి నేను హాస్పిటల్ తీసుకొచ్చాను. ఒక ఆక్సిజన్ ప్లాంట్ తీసుకొచ్చాను. కోటలో 3 కోట్లతో చక్కగా కొత్త ఆధునికరమైన హాస్పిటల్ కట్టించాను. 5 కోట్ల పై చిల్లరతో వాకాళ్ళు తెప్పించాను. ఇవన్నీ నా కృషి లేకోకుండా రాలేదు. డెవలప్మెంట్ ఓకే. ఈ మధ్య జగన్ గారితో ఏమైనా కలిసారా? నేను అంటే చాలాసార్లు కలుస్తుంటాం. అంటే ఇప్పుడు టికెట్ల వ్యవహారం మీరు ఎందుకు టికెట్లోకి వెళ్ళి నాకు అర్థం కావట్లేదు. మీరు టికెట్లు నేను ఎందుకు చెప్తానంటే గూడూరు నుంచి కూడా 2-3 ఆశావాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయం అన్న తర్వాత ఆశావాదులు లేకోకుండా ఉండరు. లేదు, అలా జరగలేదు అనుకోనానా. అలాంటి ఆటోక్రటిక్ ఏమంటున్నానా, అదే మన ఆటోక్రటిక్ నానా, అంటే నేను మనిషిని అన్నది నియంత్రత్వం అలాంటిది ప్రజాస్వామ్యంలో చేయకూడదు తండ్రి. దర్జాగా ఎవరన్నా నేను నిలబడతాను అంటే నువ్వు తెలుసుకో, నాకు నా లోపం ఏముందో నేను చూసుకుంటా. అలా ఉండాలి తప్ప నాన్న ఎవరో తెచ్చుకుంటాడని చెప్పి ఆయన మీద అసూయపడ్డం, వీరెవరో తెచ్చుకుంటున్నారని ఈయన మీద అసూయపడ్డం అన్నది అది ధైర్యవంతుడి లక్షణం కాదు,
ఒక రాజకీయ లక్షణం కూడా కాదు, నాదైతే కాదు. అంటే పార్టీని నమ్ముకొని ఉంటారు మీరు చెప్పడం. ప్రజాస్వామ్యంలో, అందులో భారతదేశంలో మన రాజ్యాంగం ప్రకారం ఇండిపెండెంట్గా నిలబడొచ్చేమో, కానీ ఇట్స్ ఎ పార్టీ బేస్డ్ పార్లమెంటరీ. ఒకటి సార్, ఇప్పుడు రేపు 2024 టికెట్ రాకపోని వైఎస్ఆర్తోనే మీ ప్రయాణం ఉండదు. దానివల్ల మీరు బాగా అర్థం చేసుకోవట్లేదు. మీరు నేను అర్థం చేసుకుంటున్నా. అర్థం చేసుకున్నప్పుడు మీరు చక్కగా ఊహించుకోండి. నేను పోటీ చేయకోకుండా ఉండను. ఓకే కదా. మీరేమంటున్నారు? నిలబడిపోయినా అంటున్నారు. అది మీరు పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు. మీరు మన దీనిలో టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. నేను అర్థం చేసుకుంటున్నా. దీనిలో టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. క్లారిటీ ఉంది. ఏ విధంగా క్లారిటీ చెప్పే కదా. కాంగ్రెస్ లో లేదు అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి 2020 జగన్మోహన్ రెడ్డి గారు 14లో 19లో వారు చెప్పినప్పుడు లేదు ఈయడం కాదు నాన్న, మీరు విన్నారన్న. చెప్పండి ఏమన్నారు? అన్నా మీకు కావాలంటే ఏ ఖర్చులు ఏ బాధలు లేకోకుండా పదవులు ఇస్తానన్నారు. నేనేమన్నాను? పోటీ లేకోకుండా ఏ పదవి నాకు వద్దు. నా కష్టార్జితంతో కానీ, నా ఎఫర్ట్స్ కానీ, నా కష్టాలతో కానీ రానిది నాకు అక్కర్లేదని చెప్పాను. ఇప్పుడే కదా మీకు చెప్పాను. మరి రెండు పూర్తి చేసుకుని చూడొచ్చు కదా. మీరు కేవలం ప్రెస్ వాళ్ళు నోట్లో పెట్టి మళ్ళీ తీసుకుని వెళ్ళి చేయాలని తప్ప మీరు జనాలకు అర్థమయ్యే టైపులు చెప్పాలి. సరే, జనాలకు అర్థమయ్యే భాష, జనాలకు అర్థమయ్యే ఒకటి మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ప్రజెంట్ ఎమ్మెల్యే. 2024 టికెట్ రాలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎందుకు అనుకుంటారు? పెళ్లి కాదు అని ఎందుకు అనుకుంటారు? పరీక్ష రాసినప్పుడు ఫెయిల్ అవుతామని ఎందుకు అనుకుంటారు? ఉంటుంది కదా. పాస్ అయితే చేతగాని వాళ్ళకు ఉంటుంది. వరప్రసాదరావు మిగిలిన వాళ్ళ సంగతి తెలియదు. ఎన్ని చెప్పాను? స్టేట్ బ్యాంక్ పాస్ అయ్యాను, రిజర్వ్ బ్యాంక్ పాస్ అయ్యాను, ఇన్కమ్ ట్యాక్స్ పాస్ అయ్యాను, ఐపీఎస్ పాస్ అయ్యాను, ఐఏఎస్ పాస్ అయ్యాను. ప్రతిసారి ఓడిపోతానేమో అనుకుంటే అది ఎలా పాస్ అవుతారు? ఎప్పుడైనా కూడా గయాస్ గారు నాతో మాట్లాడేటప్పుడు చిన్న వాళ్ళతో మాట్లాడినట్టుగా వద్దు. ఎందుకో తెలుసా? మీరు పెద్దోళ్ళే. అది కాదు నాన్న, వయసు కాదు తండ్రి. మీరు మిమ్మల్ని ఏమంటలేదు. ఎప్పుడైతే మీలో భయం వస్తుందో వాళ్ళటి మనిషి బ్రతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే రాజకీయాల్లో. మీరు అసలు అర్థం చేసుకోవట్లేదు నన్ను. మీకు అర్థం అది ప్రజల కొరకు అని చెప్పేసి ఆ ఒక్క మాట కొరకే మీరు తిప్పి అడుగుతున్నారు తప్ప మీరు నా పార్టీ ఇదని ఎందుకు మీరేం చెప్తున్నారు అంటే, నేను 2024లో పోటీ చేస్తా అంటున్నారు. మరి ఇంకా అంత స్పష్టంగా చెప్పినప్పుడు మీకు ఏంటి ఈదో అని ఎందుకు అనుకుంటారు? నాకు ఈదని ఎందుకు అనుకుంటారు మీరు? నా పార్టీ కొరకు నేను ఇంత చేసి ఇంత విశ్వాసంగా ఉన్నప్పుడు ఈదని ఎందుకు అనుకుంటారు? అది నాకు కావాల్సింది. అదే నేను ఫైట్ చేస్తా, జగన్తో ఫైట్ చేస్తా, నేను అభివృద్ధి చేశా, అంతే కదా. మన గయాస్ గారు వారితోనే నేను ఆ రోజు 19లో లేదన్నా ఇలా ఇస్తానంటే నేను ఆయనతో ఒప్పుకోకుండా నేను పోటీ దిగుతానని చెప్పి పోటీ ఇచ్చారు కదా. సరే, ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 3 ఎమ్మెల్యేలను మారిస్తే నేను ఎంపీగా, అంటే డైరెక్ట్ చెప్తున్నా, ఎంపీగానే పోటీ చేస్తానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డితో కూర్చున్నారు. జగన్ రెడ్డి గారు చెప్పారు, వీళ్ళు గెలుస్తారన్న సర్వేల్లో కూడా అయితే ఉంది ఖచ్చితంగాని, వాళ్ళకు మీరు ప్రచారం చేసుకోండి ఇదన్నారు. అక్కడ కట్ ఆఫ్ అయిపోయింది. వాళ్ళకు టికెట్ వాళ్ళకే కన్ఫామ్, సిట్టింగ్లకే ఇదని. మీ పరిస్థితి ఏంటనేది నేను చెప్తా. అది ఇప్పుడు అది కూడా ఊహాగానమే. నేను ఏమంటానంటే నన్న గయాస్ గారు, వరప్రసాదరావు ఎప్పుడు ఊహాగానాల్లోకి వెళ్ళడు. బాగా అర్థం చేసుకోండి. నా ప్రకారం అయితే ఊహాగానాల్లోకి వెళ్ళినవాడు చేతగానివాడు. నా ప్రకారం నేను చక్కగా క్రమశిక్షణతో నేను వెళ్తా కనుక అంత స్పష్టంగా చెప్పిన తర్వాత అదంతా మళ్ళీ ఏపీఆర్ గారు ఏం చేశారో మీకు తెలియదు, నాకు తెలియదు. జగన్ గారు ఏం చెప్పారో మీకు తెలియదు, నాకు తెలియదు. తప్పు కదా మనం వాళ్ళ భాష మాట్లాడుకోవడం. వరప్రసాదరావు కంటితో చూడాల్సిందే, లేదా చెబుతో, ఇంకొక మాట చెబుతో వినవలసిందే. రెండూ లేకోకుండా రాజకీయాల్లో అలా నేను మూర్ఖత్వంగా పోను, ఆలోచన లేకోకుండా పోను. చాలా స్పష్టంగా చెప్తున్నాను. అట్టయితే అంటే
మనం ఊహించుకోవాల్సింది, ప్రజలు ఊహించుకోవాల్సింది. కాల టికెట్ అక్కడ లేకుంటే వేరే టికెట్ కూడా రెడీగా ఉంది అని భావించుకోవచ్చా? నాన్న మళ్ళా మీరు ఊహగానాలి నాన్న. మీరు గయాస్ గారు, లేదా మీరు ప్రెస్ అలవాట్లో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు నేను చక్కగా సహజీవనం చేస్తూ పోతున్నప్పుడు నా భార్యతో లేదా నా బిడ్డలతో ఉన్నప్పుడు, లేదు నీ కొడుకు ఎలా నిన్ను మోసం చేస్తాడేమో, నీ భార్య నిన్నేం మోసం చేస్తాడంటే నేను ఏ సమాధానం చెప్పన్నానా? మీరు బాగా అలవాటు పడిపోయారు రాసిప్కి. రాజకీయాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాల్లో నాకే పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యే నుంచి ఎంపీకి వచ్చినప్పుడు అప్పుడు చూసుకున్నా. 5 ఏళ్ళు చూసుకోవాలా నేను. 5 ఏళ్ళు ఇస్తాడా లేదా అన్నది 5 ఏళ్ళని అనుభవించాలి కదా. దోస్ హు సఫర్ ఎర్లియర్ దాన్ రిక్వైర్డ్ దే సఫర్ మోర్. మళ్ళా అంటున్నాను, పెద్దవాడిని చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క దానిలో ఎంత అర్థం ఉందో. నేను ఎవరి కొరకు, పార్టీ కొరకు చెప్పట్లా, నా భావాలు నేనేంటో తెలియజేస్తున్నాను మీకు. దోస్ హు సఫర్ ఎర్లియర్ దాన్ రిక్వైర్డ్ దే సఫర్ మోర్ అంటే ఏంటంటే, ఎవరన్నా కనుక ఆ బాధ కంటే కూడా ముందు బాధపడుతూ కూర్చుంటే వాళ్ళు ఎక్కువ బాధపడతారట. ఇప్పుడు బాధపడి అప్పుడు బాధపడతారట. ఇందాక కూడా ఏం చెప్పాను, నది వచ్చినప్పుడే నా లేసును నా బూట్ నిప్పుతాను అని చెప్పాను. చక్కగా ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నా. మీరు అదేమంటే కామన్ మ్యాన్ మీకంటే తెలివిగలవాడయ్యా. అవకాశం వచ్చినప్పుడే మీ ప్రతాపం చూపిస్తారు వరప్రసాద్ గారు, అంతే కాదు నన్ను, అంతే కదా. ముందు ఎవరు చూపించుకుంటారు తండ్రి? ఎందుకు మీకు ఎందుకు ఆలోచనలు వస్తాయి? ఎలర్జీ వేస్ట్ ముందు చేస్తా లేదు, సఫర్ అవుతారు. ఇంకొక మాట చెప్పన్నా, యాంటిసిపేటరీ ఒబీడియన్స్ ఈజ్ ఏ ట్రాజడీ. బాగా వినండి నాన్న. యాంటిసిపేటరీ ఒబీడియన్స్ ఈజ్ ఏ ట్రాజడీ. దాని అర్థం ఏంటో తెలుసు కదా. ఒబీడియన్స్ ఉన్నప్పుడు అవసరం వచ్చినప్పుడు ఉండు. నువ్వు ముందు నుంచే ఒబీడియంట్గా ఉన్నావంటే ఇట్స్ ఏ ట్రాజడీ, నువ్వు చచ్చిపోయినట్టే అంటున్నారు. సో దేర్ ఫోర్ నాకు రాదు వస్తుంది అని చెప్పేసేసి వీళ్ళని పట్టుకుంటూ కూర్చుంటే నాన్న, నేను ఒక ఎమ్మెల్యేగా ప్రయాణం చేయాలి కదా, ఒక ఎంపీగా ప్రయాణం చేయాలి కదా, నా జీవితాన్ని నేను సాగించుకోవాలి కదా, నా ఆలోచన విధాన్ని నేను సాగించుకోవాలి కదా. సో సీట్ ఇస్తారా లేదంటే యాంటిసిపేటరీ ఒబీడియన్స్ అది. వీరికి నమస్కారం పెట్టాలా, వీరికి నమస్కారం పెట్టాలా. అప్పుడు నా వ్యక్తిత్వం ఏమవుతుంది? వారికి ఇవ్వాల్సిన గౌరవం మానవుడికి ఇస్తాను, నా పార్టీ సీనియర్ నాయకుడికి ఇస్తాను, నా మంత్రిగా ఇస్తాను. అంతే తప్పనిచ్చి వీడు నాకు సీట్ ఇస్తాడు అని యాంటిసిపేటరీ ఒబీడియన్స్ ఇస్ ఎ ట్రాజడీ. చక్కని మాటలు ఉపయోగిస్తున్నాను. ఒక పద్ధతికి వెళ్ళే వ్యక్తిని ఏమవుద్దో నా తర్వాత నన్ను ఇంకోటి కూడా, నాకు ఒక గోల్ ఉంటుంది. ఒక వస్తువు మీదో, ఒక సామాగ్రి మీదో, ఒక మనిషి మీద ఆధారపడదు. నాకు గోల్ ఉంటుంది, ప్రజలతో ఉండాలా. దాన్ని డిస్టర్బ్ చేస్తే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నాన్న. మీరు చిన్న సోషల్ మీడియాలో పెట్టుకుంటారు తప్ప, నేను ఢిల్లీలో ఇన్ని అయ్యాను నాన్న. ఇంటర్వ్యూ ఆల్సో షుడ్ బి వెరీ మెచ్యూర్డ్. మీ పాయింట్ కొరకు తీసుకొచ్చి, సీట్ కొరకు తీసుకొచ్చి పెడదాము, లేకపోతే షర్మిలా గారి కొరకు అన్నది అవి భావనలో ఉండు. నేను దానికోసం మిమ్మల్ని అంటలేదు. మీరు చెప్పడం ఏంటంటే, అవసరం ఉన్నప్పుడు నేను బయటకు వస్తా అంటాను. మీరు ఊహించుకోండి. ఒక పుస్తకం రాస్తారండి, మీరు విశ్వాసంతో ఉన్నారు. కారణాన ఒక పుస్తకం రాస్తాడు, అందులో ఒకరు ఒక భావంతో తీసుకుంటారు, ఇంకొకరు ఇంకొక భావంతో తీసుకుంటారు, ఇంకొకరు ఇంకొక భావంతో తీసుకుంటారు. పుస్తకం రాసిన భావన ఎవరికి తెలియదు కదా. నేను కూడా నా స్వీచరిత్ర రాస్తున్నాను, అయిపోయింది. సో నా భావనలో రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకరు ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు, ఒకరు ఆ విధంగా. ఒక్కొక్కరిని అర్థం చేసుకునేటట్టు చేసిపోతే నా స్వతంత్రం పోతుంది కదా. ఏనన్నా మీరు వెళ్ళేటప్పుడు, అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరన్నా ఒక కుక్క మొరిగితే, కుక్క అంటే నాన్న చెడ్డ మాట కాదు, ఎగ్జాంపుల్ అటు తిరగు ఇటు తిరగు. టు షై ఎ స్టోన్, ఇంగ్లీష్లో ఏమంటారంటేనా, టు షై ఎ స్టోన్ ఎట్ ఎవ్రీ బార్కింగ్ డాగ్, యూ విల్ నెవర్ రీచ్ యువర్ డెస్టినేషన్. నీకు ఒక గమ్యం ఉన్నప్పుడు ప్రతి ఎవరు కూడా ఉలిక్కి పడ్డం. అక్కడ టు షై ఎ స్టోన్ అంటే ఉలిక్కి పడ్డం. ప్రతిసారి కూడా ఒక రాయి వేసినప్పుడు, ఎవరో ఒకరు వేసినప్పుడు, అంటే బార్కింగ్ డాగ్ అంటే ఎవరో ఒకరు అరుస్తూ ఉంటారు. అప్పుడు వెన్ విల్ యూ రీచ్ ది డెస్టినేషన్ గ్యాస్ గారు?
సో మీరు చాలా డీప్గా వెళ్ళండి. ఏదో చిన్న వాళ్ళతో మాట్లాడుకున్నానంటే ఆ గాసిప్లు అంటే నేను అందుబాటులో ఉండను అలాంటి గాసిప్లకి. ఏది మాట గాసిప్కి నేను వంగను, అలవాటు లేదు నాకు. నేను చెవితో వినాలా లేదా నా కళ్ళతో చూడాలా. నా నాయకుడు నాకు ఎందుకు లేదు అన్నది నాకు ధైర్యం ఉంటుంది. అదేలే సీట్ వస్తుందని మీరు మళ్ళీ వస్తే రాకపోతే ఏంటంటే రాకపోతారని ఎందుకు మీరు అదే చెప్పాను కదా, పెళ్ళి చేసుకుంటే బిడ్డలు పుట్టకపోతే ఇప్పుడు మంగళగిరి రామకృష్ణారెడ్డి జగన్కి అత్యంత ఇది ఆ కుటుంబానికి అతను టికెట్ ఇవ్వమని చెప్పారు, ఆయన రివర్స్ అయ్యారు కదా. కాదు నాన్న, మళ్ళా నేను అతని విషయం చెప్తున్నాను. నేను కాదంటలేదు. ఇప్పుడు విపిఆర్ గారిది అంతే కదా, ఇది కూడా అంతే కదా. నేనేమంటానంటే ఇదైతే కొంతవరకు విన్నాను నేను, ఎందుకంటే పార్టీ నుంచి రాజీనామా చేశారు కనుక నేను కళ్ళతో నేను చూశాను పేపర్లో. కానీ వరప్రసాదరావు అలాగే రామకృష్ణ ఒకటికి ఉండరు కదా. నో టూ మెన్ ఆర్ అలైక్. ఏ ఇద్దరు ఒక మనుషులు ఒకలాగా ఉండరు. మీరు చక్కగా ఒక్కొక్క భావాలతో చెప్తున్నాను నేను. నో టూ మెన్ ఆర్ అలైక్ అండ్ నో టూ మైండ్స్ ఆర్ వర్క్ ఇన్ ది సేమ్ వే. ఇద్దరు మనుషులు ఒకలాగా ఉండరు, ఇద్దరు బ్రెయిన్ కూడా ఒకలాగా పనిచేయదు. సో రకరకాల దేర్ ఆర్ మెనీ మెన్ అండ్ మెనీ థింగ్స్. సో అందుకని నన్ను ఉదాహరణతో లేదు, చాలా చక్కగా నేనేంటో నేను చేసుకుంటాను, ప్రజల్లో ఉండాలని నాకు ఆశ. అందుకే మరి విచిత్రం ఏంటంటే నాన్న కుటుంబాన్ని కూడా రాని నేను ఇక్కడికి. నాకు భార్య ఉంది, నా క్లాస్మేట్, ఓకేనా, నాకు నా బిడ్డలు ఉన్నారు, గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. ఎందుకు 24 గంటలు నేను ప్రజల్లో ఉండాలని. నాకు సెక్రటేరియట్ లేకపోతే నాకు పని ఉంటే తప్ప, లేదా నా గ్రాండ్ చిల్డ్రన్ బర్త్డేలకు వాటికి తప్ప నేను నా నియోజకవర్గం. అందుకే ఇన్ని పనులు తీసుకురాగలిగాను. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నన్ను చెప్పేసి ఆపేస్తాను. మొన్న ఆయన రైతు బజార్ ఆయన సొంతది, అంటే ఆ శాఖకి సంబంధించింది, వ్యవసాయ శాఖకి. అది ఇనాగ్రేట్ చేయడానికి నేను వారు ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఆయన మీటింగ్లో విఐపి మాటలో చెప్పేటప్పుడు నేను ఒక మంత్రిగా 10 లెటర్లు ఇస్తాను అధికారులకు, మంత్రులకి. మీ ఎమ్మెల్యే గారు ఒక సాధారణ ఎమ్మెల్యేగా 10 లెటర్లు ఇస్తారు. నాకు మంత్రి అయినప్పుడు కూడా నా 10లో 5 పనులే జరుగుతాయి. మీ ఎమ్మెల్యేకి 10కి 10 చేయించుకొస్తారు అన్నాడు. అప్పుడు నేను మంత్రిని కాదు, పెద్ద పవర్ఫుల్ కాదు. సో బట్ దెర్ ఈజ్ ఎ వే ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్. సో ఆల్ దీస్ నాన్న గయాజ్ గారు ఒకవేళ కొంచెం ఆవేశంగా మాట్లాడితే తప్పుగా భావించవద్దు. సో మరో నాకు ఈ అవకాశాలు ఇచ్చారు. కాకపోతే ఏంటంటే సమాజంలో మార్పు కోరుకనే ఎదురు చూసే వ్యక్తిని. ఇది పరిస్థితి. గత 4.5 సంవత్సరాల నుంచి గూడూరుకి ఎంతో అభివృద్ధి చేశాను. మళ్ళీ నేను 24 ఎన్నికల్లో పోటీ చేస్తాను, మళ్ళీ ఎమ్మెల్యే అవుతాను, మరింత అభివృద్ధి చేస్తాను, నాకు నమ్మకం ఉంది. నేను చేసిన అభివృద్ధికి మా అధినాయకుడు ఖచ్చితంగా నాకే టికెట్ ఇస్తానన్న విశ్వాసంతో ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. సార్ నమస్తే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.